పార్వతీపురం జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ జరిగేదని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల పండుగను ఒక రోజు ముందుగానే తెచ్చామని అన్నారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అందుకిచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుందని తెలిపారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు పాలన చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ఎప్పుడు 1వ తారీఖు రాగానే పెన్షన్ పండుగ ఉండేది. ఈసారి ఒకటి రాకముందే చరిత్రాత్మకం, ఒక హిస్టారికల్ డే. నెలకు ముందుగా, ఒక రోజు ముందుగా అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాట కంటే ముందు మీ ఉంటాం. ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా ముందుంటారు. రాష్ట్రానికి స్వర్ణయుగం తీసుకొచ్చే సమయం ఇది. ఈ సమయంలో ప్రతి ఒక్క బెనిఫిషరీ, అవ్వాతాతల నుంచి, ఆడవాళ్ళ నుంచి, చదువుకుంటున్న పిల్లల నుంచి, రైతు కార్మికుల నుంచి, రోజు పనిచేసే కూలీల వరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఉచిత ఇసుక అన్నాం, చెప్పాము. ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పెన్షనర్స్కి ముందు మాట చెప్పి మన ఏరియాలతో కలిపి 7,000 ఇవ్వడం, ఆ తర్వాత నుంచి చెప్పిన విధంగా 1,000 పెంచుతూ 4,000 ఇస్తుండే జరుగుతుంది. రాష్ట్రంలో ఎప్పుడు 1వ తారీఖు రాగానే పెన్షన్ పండుగ ఉండేది. ఈసారి ఒకటి రాకముందే చరిత్రాత్మకం, ఒక హిస్టారికల్ డే. నెలకు ముందుగా, ఒక రోజు ముందుగా అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ అని మీ అందరికీ తెలియజేస్తాం.